Hi everyone, and this is Sandeep, and you are watching Samyans Academy. And in this session, we are going to discuss about pair of linear equations in two variables. Exercise 4.3, second question, first bit. Okay, let us see this question. Now, in this question, they given that a boat goes 30 kilometer upstream and 44 kilometer downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometer upstream and 55 kilometer downstream. Determine the speed of the stream and that of the boat in still water. Okay, so in the question, there's given that a boat is going 30 kilometer upstream. Upstream means, what is mean by upstream? If water is flowing in this direction, the boat is going towards this no, if water is going this direction, right direction, the boat is going left direction. So this is we called as upstream. Okay, the stream of the water is going in this direction, but boat is going opposite to the flow of the water. Is it clear? అంటే స్ట్రీమ్ వెళ్ళే డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో బోట్ వెళ్తుంది. దీన్ని అప్ స్ట్రీమ్ అంటారు. ఓకేనా? అప్ స్ట్రీమ్ అంటే మనకి ఎదురుగా వాటర్ ఫ్లో అవుతుంది, వాటర్కి ఎదురుగా మనం బోట్లో మూవ్ అవుతున్నాం అనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ వి కాల్డ్ యాజ్ అప్ స్ట్రీమ్. డూ యూ నో వాట్ ఈస్ డౌన్ స్ట్రీమ్? డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లో అయ్యే డైరెక్షన్లోనే బోట్ కూడా ఫ్లో అయితే, సో దట్ వీ కెన్ కాల్డ్ యాజ్ డౌన్ స్ట్రీమ్. Okay, if the direction of the water and the direction of the boat both are in the same direction. Okay, if both are travel in the same direction, water and boat రెండు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అని అనాలి. ఓకే, డ్యూరింగ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బోట్ 60 km/hతో యాక్చువల్ స్పీడ్ 60 km/h అనుకుందాం. వాటర్ ఇటువైపు 5 km/hతో ఇటువైపు ఫ్లో అవుతుంది. అంటే ఇది 60, ఇది 5, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దీనికి నెట్ బోట్కి ఎంత స్పీడ్ వస్తుంది? 60 - 5 వస్తుంది. దట్ ఈస్ 55 km/h. అంటే స్టిల్ వాటర్లో, కదలని వాటర్లో బోట్ 60 km/hతో వెళ్తున్న బోట్, అదే బోట్ 60 km/hతో అప్ స్ట్రీమ్లో వెళ్తే దాని స్పీడ్ 60 km ఉండదు. నెట్ స్పీడ్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందుకంటే వాటర్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. వాటర్ ఎంత స్పీడ్తో వస్తుంది అనుకున్నాము? 5 km/hతో వస్తుంది అనుకుంటే బోట్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? 60 km/hతో వెళ్తుంది. అప్పుడు నెట్స్ రిజల్టెంట్ స్పీడ్ ఏమవుతుంది? 60 - 5, ఇట్ విల్ బీ ఈక్వల్ టు 55 km. అంటే ఏం చేస్తున్నాము? స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద వాటర్, స్పీడ్ ఆఫ్ ద వాటర్, ఆ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫ్లో వెళ్తున్న డైరెక్షన్లోనే బోట్ కదులుతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అంటే సో హియర్ బోట్ అండ్ స్ట్రీమ్ బోత్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. In that case, which one we called as upstream? Now let us say this is boat, this is the stream. It is moving in right side direction, and your boat also moving in the same direction, right? Your boat also moving in the same direction. If both are moving in the same direction, what is the resultant velocity will be added. Okay, let us assume this boat is moving with 30 km/h. Boat is moving with 30 km/h, 30 km/h, and let us assume and this water is moving with 5 km/h. Okay, so now you see both are moving in the same direction. So in this case you have to add up these two velocities. You have to add up, means the 30 km/h plus 5 km/h. The resultant speed of the boat will be how much here? 35 km/h అవుతుంది. అంటే మీరు డౌన్ స్ట్రీమ్లో వెళ్తే రెండు కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తే, అంటే వాటర్ డైరెక్షన్లోనే బోట్ కూడా వెళ్తే, అప్పుడు బోట్ యొక్క స్పీడ్ ప్లస్ వాటర్ యొక్క స్పీడ్ రెండు యాడ్ అయ్యి బోట్కి రిజల్టెంట్ స్పీడ్గా వస్తుంది. ఓకే, అంటే వాటర్ కూడా ఫ్లో అవుతుంది, వాటర్ కూడా తీసుకెళ్తుంది కదా బోట్ని. సో వాటర్తో పాటు బోట్ కూడా కదులుతుంది. సో ఇంజన్ ఆఫ్ చేసావు, వాటర్లో పెట్టాము, బోట్ మూవ్ అవుతుంది కదా. ఏ వెలాసిటీతో మూవ్ అవుతుంది? వాటర్ ఎంత స్పీడ్తో అయితే మూవ్ అవుతుందో బోట్ కూడా అంతే స్పీడ్గా మూవ్ అవుతుంది. ఎప్పుడు? డౌన్ స్ట్రీమ్లో. నేను బోట్ ఇంజన్ని ఆఫ్ చేసేసాను అనుకుందాం,
బోట్ ఇప్పుడు నేనేం ఇంజన్ ఆఫ్ చేశాను, జస్ట్ బోట్ని అలాగా ఒక స్టిల్ బోట్ని అలా జస్ట్ ఇంజన్ లేని బోట్ని అలా పెట్టామనుకుందాం. ఏమవుతుంది, వాటర్తో పాటు అది మూవ్ అవుతుంది కదా, అంటే వాటర్ వెలాసిటీతో పాటు అది కూడా అది మూవ్ అవుతుంది కదా, అంటే వాటర్ వెలాసిటీ దానికి యాడ్ అయినట్టే కదా. ప్లస్ ఇప్పుడు ఇంజన్ని స్టార్ట్ చేస్తాము, 30 km/hతో వెళ్తుంది బోటు. అప్పుడు వాటర్ స్పీడ్ ప్లస్ బోట్ స్పీడ్ రెండు కూడా యాడ్ అయిపోయి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అంటే వెన్ యూ గో ఇన్ ద డౌన్ స్ట్రీమ్ యూ హ్యావ్ టు యాడ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద వాటర్. వెన్ యూ గో ఇన్ ద అప్ స్ట్రీమ్, వాటర్కి ఎదురుగా వెళ్తున్నాం, వాటర్ మన వైపు వస్తుంది, మనం వాటర్కి ఎదురుగా వెళ్తున్నాం, దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ అప్ స్ట్రీమ్. వెన్ యూ ఆర్ మూవింగ్ ఇన్ ద అప్ స్ట్రీమ్ you have to subtract the speeds, right? Boat speed minus water speed. ఓకే, సో నా అది అర్థమైతే ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయడం ఈజీ అవుతుంది. నా యు సీ, నౌ ఫైనల్లీ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అండ్ దట్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే కదలని వాటర్లో బోట్ యొక్క స్పీడ్ని అది కన్సిడర్ చేస్తున్నాం. అంటే కదిలే వాటర్లో బోట్ యొక్క స్పీడ్ వ్యారీ అవుతుంది కదా, దాని యాక్చువల్ స్పీడ్కి సబ్స్ట్రాక్ట్ అయినా అవ్వచ్చు లేదా యాడ్ అయినా అవ్వచ్చు. బట్ కదలని వాటర్లో బోట్ స్పీడ్ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్. ఓకే, సో ఇప్పుడు ఏమనుకుందాం, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్ని x km/h అనుకోండి. ఓకే, సో హౌ విల్ యూ డూ దిస్? నౌ వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇన్ స్టిల్ వాటర్ ఎంత అనుకుందాం, స్టిల్ వాటర్ లెట్ us say which is equal to x km/h. ఓకే, సిమిలర్లీ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ని ఏమనుకుందాం, y km/h అనుకుందాం, రైట్? సో అప్ టు హియర్ క్లియర్? లెట్ us say the speed of the boat is how much here, x km/h in still water. Speed of the water or speed of the stream is how much here, y km/h, y km/h. Now yes, now a boat goes 30 km upstream and 44 km downstream in 10 hours. Can you calculate the upstream speed and downstream speed? చెప్పండి, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్ వెళ్ళే డైరెక్షన్లో బోట్ వెళ్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. ఇక్కడ ఫస్ట్ అప్ స్ట్రీమ్ కూడా ఇచ్చారు కాబట్టి అప్ స్ట్రీమ్ అందాం. సో అప్ స్ట్రీమ్ మీన్స్ అప్ స్ట్రీమ్లో మీరు ఏం చేయాలి, అప్ స్ట్రీమ్లో మీరు ఎదురు వెళ్తున్నారు, వాటర్ వచ్చే డైరెక్షన్కి మీరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఓకేనా, బోట్ వాటర్ వచ్చే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. బోట్ యొక్క స్పీడ్ x అనుకుంటే వాటర్ యొక్క స్పీడ్ y అనుకుంటే రెండు ఏమవుతాయి, ఆపోజిట్ డైరెక్షన్లో సబ్స్ట్రాక్ట్ అవుతాయి. దెన్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఈజ్ హౌ మచ్ ఈజ్ హియర్, యూ హ్యావ్ టు రైట్ హియర్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్, ఇట్ విల్ బీ ఈక్వల్ టు x - y. ఎందుకు, అప్ స్ట్రీమ్లో దాని రిజల్టెంట్ స్పీడ్ ఏమవుతుంది, x - y km/h అవుతుంది. ఓకే, అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది చెప్పండి మరి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే మీకు తెలుసు కదా, వాటర్ వెళ్ళే డైరెక్షన్లోనే బోట్ వెళ్తుంది. వాటర్ యొక్క వెలాసిటీ అండ్ బోట్ యొక్క వెలాసిటీ రెండు యాడ్ అవుతాయి. అంటే వాటర్ యొక్క వెలాసిటీ అండ్ బోట్ యొక్క వెలాసిటీ ఏమనుకున్నాం, బోట్ యొక్క వెలాసిటీ x అనుకున్నాం, వాటర్ యొక్క వెలాసిటీ y అనుకున్నాం. రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, అంటే x + y అవుతుంది. The speed of the boat in downstream, it will be equal to how much here, x + y km/h. Okay, this is the speed of the boat. Speed of the boat in upstream and speed of the boat in downstream, which is equal to x + y. And also you know that what is the relation between the time, distance, speed? ఓకే, సో ఇక్కడ మనకి 10 hours అన్నారు, అంటే టైంలో ఇచ్చారు. మనకి రిలేషన్ ఎలా ఇచ్చారు, టైంలో ఇచ్చారు. ఓకే, సో టైమ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ యూ నో దట్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, దెన్ టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. వాట్ ఈస్ ద టైమ్? టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, నౌ యా యు నో దట్, సో వాట్ ఈస్ ద టైమ్? టైమ్ ఈక్వల్ టు distance
by speed. In the question they given that a boat goes 30 kilometer upstream, then how much time it has to take? How much time it will take? 30 kilometer upstream ante time equal to distance is 30 kilometer. When boat is going in the upstream means the speed will be how much here? X minus y. Let us say the boat goes 30 kilometer upstream, time taken for this journey is t1. Okay, if boat goes downstream means time taken for this journey is t2. And when you add this t1 plus t2, both will be equal to how much? 10 hours. అంటే 30 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ 44 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ రెండిటికి కావాల్సిన టైం, రెండిటికి కలిపి పట్టిన టైం ఎంత? 10 అవర్స్. ఓకే, హౌ విల్ యూ క్యాలిక్యులేట్ t1? సో t1 వీ కెన్ క్యాలిక్యులేట్ బై లైక్ దిస్. ఓకే, t1 ఈక్వల్ టు, t1 అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టిన టైం, అంటే 30 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ జర్నీకి పట్టిన టైం. 40 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్కి పట్టిన టైం ఏమనుకుందాము? t2 అనుకుందాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి? 10 అవర్స్ రావాలి. చూద్దామా ఒకసారి 10 అవర్స్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దామా? సో ఇక్కడ చూడండి. ఓకే, సో 10 అవర్స్ మనకి రావాలి. అంటే t1 ప్లస్ t2 ఈక్వల్ టు టోటల్ టైమ్ ఈస్ 10 అవర్స్. ఓకే, లెట్ us say what is t1? t1, let us assume time taken to go the upstream. Okay, time taken to go in upstream. సో అప్స్ట్రీమ్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది బోట్? 30 కిలోమీటర్ వెళ్ళింది. దీనికి స్పీడ్ ఎంత? అప్స్ట్రీమ్ స్పీడ్ ఇక్కడ మనం అనుకున్నాం కదా, వాట్ ఈజ్ యువర్ అప్స్ట్రీమ్ స్పీడ్? దట్ ఈస్ x మైనస్ వై. ఓకే, సో t1 విల్ బి 30 బై x మైనస్ వై. దెన్ t2 ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. టైమ్ టేకెన్ ఫర్ ద డౌన్ స్ట్రీమ్, టు గో ఇన్ డౌన్ స్ట్రీమ్. సో time taken for this journey, so how many kilometers boat is going in up downstream? 44 kilometers. What is the speed in the downstream? What is the speed in the downstream? Upstream speed is x minus y and downstream speed is x plus y. ఓకే, ఈ రెండిటికి పట్టిన టైం ఎంత? 10 అవర్స్. అంటే t1 ప్లస్ t2 ఈక్వల్ టు 10 అవర్స్. ఓకే, వాట్ ఈస్ ద t1 we got here? 30 by x minus 1. t1 is how much? 30 by x minus y. Plus what is the value of t2? 44 by x plus y. Okay, this we can write 44 by x plus y, which is equal to how much? 10 hours. Okay, we got one equation like this. దీన్ని మనం ఇందాక ఫస్ట్ బిట్లో చేసిన క్వశ్చన్స్ ఎలా అయితే ఉన్నాయో దీన్ని అలా మార్చుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ and also they given that, let us say one more relation also they given. One more relation ఏమి ఇచ్చారు? in 13 hours it can go 40 kilometer upstream and 55 kilometer downstream. అంటే 13 కిలోమీటర్స్లో 13 అవర్స్లో ఇది 40 కిలోమీటర్ అప్స్ట్రీమ్ వెళ్తుంది, 55 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ వెళ్తుంది. లెట్ us say అప్స్ట్రీమ్ స్పీడ్ని ఏమనుకుందాము? అది అప్స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టిన టైంని t1 అనుకుందాం, డౌన్ స్ట్రీమ్కి పట్టిన టైం t2 అనుకుందాం. ఈ రెండు కలిపితే ఎంత? 13 అవర్స్. రెండు కలిపితే ఎంత? 13 అవర్స్. ఓకే, t1 అనేది అప్స్ట్రీమ్కి పెట్టిన టైం. సో టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? ఇక్కడ దీన్ని t1 అన్నాను, దీన్ని t2 అన్నాను. అంటే దీనికి పట్టిన 40 కిలోమీటర్ అప్స్ట్రీమ్లో వెళ్ళడానికి పట్టిన టైం t1 అనుకున్నాం. సో డిస్టెన్స్ ఎంత? 40. అప్స్ట్రీమ్లో వెళ్ళడానికి పట్టిన స్పీడ్ అంటే స్పీడ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? x మైనస్ వై అనే స్పీడ్తో వెళ్తుంది. 40 బై x మైనస్ వై. నెక్స్ట్ వన్ హియర్ వీ హ్యావ్ t2. t2 అంటే 55 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి పట్టిన టైం. ఓకే, 55 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అంటే డిస్టెన్స్ ఎంత? 55 కిలోమీటర్. డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి కావాల్సిన టైం ఎంత? x ప్లస్ వై. 55 బై x ప్లస్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు 13. ఓకే, సో నౌ వీ హ్యావ్ హియర్ టూ ఈక్వేషన్స్, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఓకే, మనం ఇప్పుడు ఎలా అయితే సాల్వ్ చేసామో సేమ్ అలాగే సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ వన్, సో యా ఫస్ట్ ఏమొచ్చింది మనకి? ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది? 30 బై ఎక్స్ మైనస్ వై ప్లస్ 44 బై ఎక్స్ ప్లస్ వై
44 by x plus y equal to 10. Okay, so next one 40 and 55 30. 40 by x minus y, 55 by x plus y equal to 30. ఓకే, సో ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు ఈ ఫామ్లో వచ్చాయి. దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఫామ్లోకి మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఫామ్లోకి దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో హౌ వీ కెన్ కన్వర్ట్? హియర్ యూ సీ, ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో వీ హ్యావ్ 1 by x minus y. ఇన్ సెకండ్ పార్ట్ ఆల్సో వీ హ్యావ్ 1 by x minus y. అండ్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ పార్ట్ చూడండి 1 by x plus y. సెకండ్ ఈక్వేషన్లో సెకండ్ పార్ట్ చూడండి 1 by x plus y. అంటే ఇక్కడ ఏమనుకోవచ్చు, టేక్ 1 by x minus y equal to a and 1 by x plus y equal to b. Okay, let your 1 by x minus y you replace with a and 1 by x plus y you replace with b. ఓకే, 1 by x minus yని ఏతో రీప్లేస్ చేయండి, 1 by x plus yని bతో రీప్లేస్ చేయండి. ఓకే, సో మీకు ఈక్వేషన్స్ అప్పుడు ఎలా కన్వర్ట్ అవుతాయి చెప్పండి. ఓకే, సో దిస్ వీ కెన్ రైట్ as 30a. ఓకే, అండ్ దిస్ వీ కెన్ రైట్ as 44b which is equal to 10. And here we have 40 by x minus y, so this we can write 40a. 55 by x plus y we can write as 55 into b, and here we have 13. Now let us say this is equation 1 and equation 2. So here we have 30a and 40a. To make the a terms equal, so what you have to do, 30 into 40 మీకు ఎంత వస్తుందా, 30 into 4 120. 40ని కూడా 120లోకి మార్చవచ్చు అండ్ 30ని 120లోకి మార్చవచ్చు. ఏ కోఫిషియెంట్స్ని 120లోకి చేంజ్ చేయండి. ఏ కోఫిషియెంట్స్ని 120లోకి చేంజ్ చేయడానికి ఈక్వేషన్ 1ని 4తో మల్టిప్లై చేయండి అండ్ ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేయండి. రైట్, దెన్ యూ విల్ గెట్ హియర్ ఈక్వేషన్ 1 యూ మల్టిప్లై విత్ ఎస్ ఈక్వేషన్ 1 దేంతో మల్టిప్లై చేయమన్నాను. Okay, so now see here, when you multiply equation 1 with 4, so what will you get here? What will you get? 30 into 4 is how much? 30 into 4 is 120a, right? Now here we have the 44. 44 into 4 is 176b, and 4 into 10 is 40. Okay, similarly you calculate now this. Now 4 into 44, 4 into 10 over, right? Now 3తో మల్టిప్లై చేయండి. 3 into 40 is how much? 120a, right? 3 into 55 is, I think it is 165. Yes or no? 165. So this we can write 165b which is equal to 3 into 13. How much it is? 39. Now just you subtract this, change the signs now. When here we have plus means you have to keep minus, plus minus, plus minus. 120a get cancelled. Then 176 minus 165b is equal to 11b which is equal to 1. Then b equal to 1 by 11. Put in equation. Any one of this equation you can put, no problem. Put in equation 1. ఈక్వేషన్ 1లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది ఇక్కడ? వాట్ ఈస్ ద ఈక్వేషన్ 1 వీ హ్యావ్ యువర్ 30a is there, right? You write 30a plus 44b. So this we can write 44 into 1 by 11 equal to 10. Okay, now when you cancel this 11, how many times it is? 11 4 times. Okay, 30a equal to 30a equal to 10 minus 4. This plus 4 when you take it that side, so oka step malli rastanu. 30a plus 4 equal to 10. Then 30a equal to 10 minus 4. 30a equal to 6. Then a equal to 6 by 30. Then a equal to 1 by 5. a equal to ఎంత వచ్చింది?
1/5 వచ్చింది. అండ్ b ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1/11 వచ్చింది. దీని నుంచి మనం x అండ్ yని సాల్వ్ చేయొచ్చు. ఓకే, దెన్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ యాజ్ x అండ్ y? Now you see, this is we can write as a equal to 1/5 వచ్చింది. So let us assume here, just a minute, I will take up to you. Now see here, the next step how we can do this. Next step, let us assume here a value is how much here? 1/5. So a ని ఏమనుకున్నాము? 1/x minus y అనుకున్నాము. So which we can write as 1/5. Okay, so this we can write as x minus y equal to 5. Okay, similarly here we have b equal to 1/11. so b ని ఏమనుకున్నాము? x 1/x plus y అనుకున్నాము, which is equal to 1/11. x plus y equal to 11. x plus y equal to 11. Okay, so this we can write again like this. Okay, so here we have x minus y equal to 5. x minus y equal to 5. x plus y equal to 11. Okay, ఇక్కడ ఏమొచ్చింది? ఏ వాల్యూ 1/5 వచ్చింది, బి వాల్యూ 1/11 వచ్చింది. సో వచ్చిన వాల్యూస్ని ఏం చేసాము? ఏ ప్లేస్లో 1/x మైనస్ వైని రీప్లేస్ చేసాము, బి ప్లేస్లో 1/x ప్లస్ వైని రీప్లేస్ చేసాము. ఇప్పుడు x మైనస్ వై అనేది 5కి ఈక్వల్ అయింది, x ప్లస్ వై అనేది 11కి ఈక్వల్ అయింది. ఓకే, సో అప్పుడు వచ్చిన రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే then what will you get again here? So plus y minus y get cancelled, x plus x is 2x and 5 plus 11 is 16. Then x equal to 16/2, which is equal to 8. Then this value you put in equation, x minus y equal to 5. Okay, so 8 minus y equal to 5 అవుతుంది. Then minus y you take it here and y 5 you take it this side, so y equal to 3 అవుతుంది. So x value is 3, sorry, y value is 3, x value is 8. What is the x we assumed? x ని ఏమని అజ్యూమ్ చేసుకున్నాము? x ని ఏమని అజ్యూమ్ చేసుకున్నాం చెప్పండి? this is your question. Yeah, this is your answer. x equal to 8 and y equal to 3 అనుకున్నాం కదా. So what is x? What is x? x is the speed of the boat in still water. Now we got here speed of the boat in the still water is how much? Okay, so now you write here, in final statement you write like this: speed of the boat in still water equal to x km/h. మనకి ఎంత వచ్చింది? x km/h ఎంత వచ్చింది? స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత వచ్చింది మనకి? yes, yeah, speed of the boat is 8 km/h. and speed of the stream is 3 km/h. right? so final statement ఇక్కడ రాయాలి మీరు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 8 km/h. ఇది ఫైనల్ స్టేట్మెంట్గా రాయండి. ఈ రెండు స్టేట్మెంట్లు లాస్ట్లో రాయాలి. అండ్ అగైన్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈక్వల్ టు y km/h. we got y kilometer is 3 km/h. okay, so this is your question. is it clear everyone? okay, move on to the next question, second one. so in this question given that Rahim travels 600 km to his home partly by train. Rahim travels 600 km to his home partly by train and partly by car. He takes 8 hours if he travels 120 km by train and rest by the car. He takes 20 minutes more if he travels 200 km by train and rest by car. Find the speed of the train and the car. ఏమన్నారు ఇక్కడ? రహీం అనే అతను 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. తన హోమ్కి వెళ్తున్నారు. కొంత డిస్టెన్స్ ట్రైన్లో వెళ్తున్నారు, కొంత డిస్టెన్స్ బస్సులో వెళ్తున్నాడు. ఎంత డిస్టెన్స్ ట్రైన్లో వెళ్ళాడు? ఎంత డిస్టెన్స్ అంటే పార్ట్లీ సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రైన్లో వెళ్ళాడు, సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ కార్లో వెళ్ళాడు. సో దానికి
ఆయన ఎంత టైం తీసుకున్నాడు? 8 అవర్స్ తీసుకున్నారు. అంటే 600 కిలోమీటర్ జర్నీ చేయడానికి ట్రైన్లో కొంత అండ్ కార్లో కొంత వెళ్ళడానికి పట్టిన టైం ఎంత? 8 అవర్స్. ఓకే. హీ టేక్స్ 20 మినిట్స్ మోర్ ఇఫ్ హీ ట్రావెల్స్. అంటే ఇప్పుడు 8 అవర్స్ ఉంది కదా, ఈ 8 అవర్స్కి ఇంకొక 20 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎప్పుడు? ఒకవేళ 200 కిలోమీటర్ ట్రైన్లో వెళ్ళి రిమైనింగ్ డిస్టెన్స్ కార్లో వెళ్తే. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడు? టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 600 కిలోమీటర్. ఫస్ట్ సిచ్యువేషన్లో ఏముందంటే, ఫస్ట్ సిచ్యువేషన్లో 120 కిలోమీటర్ బై ట్రైన్ వెళ్తుంటే 120 కిలోమీటర్ బై ట్రైన్ వెళ్ళి రిమైనింగ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని బస్లో కనుక వెళ్తే ఆయనకు పట్టిన టైం ఎంత? ఇంటికి వెళ్ళడానికి 8 అవర్స్ టైం పట్టింది. ఓకే. సెకండ్ సిచ్యువేషన్లో ఒకవేళ ఆయన 200 కిలోమీటర్ బై ట్రైన్ వెళ్ళి రిమైనింగ్ 400 కిలోమీటర్ డిస్టెన్స్ బస్లో కనుక వెళ్ళి ఉంటే ఆయనకు పట్టే టైం ఇంకో 20 మినిట్స్ ఎక్స్ట్రా అయిందంట. 20 మినిట్స్ ఇంకా ఎక్స్ట్రా, అంటే 8 అవర్స్కి ఇంకొక 20 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, సిచ్యువేషన్ అర్థమైంది కదా. సో ట్రైన్లో 600 కిలోమీటర్స్, ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ హౌ మచ్? 600 కిలోమీటర్స్. ఓకే. ఆ 600 కిలోమీటర్లో ఫస్ట్ సిచ్యువేషన్లో 120 కిలోమీటర్స్ ఎలా వెళ్ళాడు? ట్రైన్లో వెళ్ళాడు. మరి రిమైనింగ్ డిస్టెన్స్ 480 కిలోమీటర్స్ ఎలా వెళ్ళాడు? బై బస్లో వెళ్ళాడు. దానికి కాను ఆయనకు పట్టిన టైం ఎంత? 8 అవర్స్. ఓకే. సో సెకండ్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఒకవేళ ఆయన ట్రైన్లో 200 కిలోమీటర్స్ వెళ్ళి బస్లో 400 కిలోమీటర్స్ కనుక వెళ్ళి ఉంటే ఆయనకు ఒక 20 మినిట్స్ ఇంకా అడిషనల్గా యాడ్ అవుతుంది టైంకి. 8 అవర్స్కి ఇంకొక ప్లస్ 20 మినిట్స్ ఎక్కువ పడుతుంది. సో అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అయి ఉంటే ఆ టైంలో రీచ్ అవుతాడు, స్పీడ్ ఆఫ్ ద కార్ కూడా ఎంత అయి ఉండాలి. ఓకే. సో ఏదైతే క్వశ్చన్లో అడిగాడో దాన్ని మనం ఎక్స్ అండ్ వై అనుకోవాలి. లెట్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్, స్పీడ్ ఆఫ్ ద కార్ ఈస్ వై కిలోమీటర్ పర్ అవర్. ఓకే. సో హౌ వీ కెన్ రైట్ దిస్? లెట్ సో I will start from here. Let the speed of the train ఎంత అనుకుందాం? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు x కిలోమీటర్ పర్ అవర్ అనుకుందాం. ఓకే. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద బస్ విల్ బి హౌ మచ్? y కిలోమీటర్ పర్ అవర్. Okay, speed of the train is x kilometer per hour, speed of the bus is y kilometer per hour, right? So he has to travel how much distance to his home? 600 kilometer. Okay, so in first situation they given that if he travels 120 kilometer by train, rest by the car, he will take how many hours? 8 hours. Okay, in first situation లో 120 kilometers by train వెళ్ళి రిమైనింగ్ 480 kilometers కనుక బస్సులో వెళ్ళి ఉంటే ఆయన కావాల్సిన, అంటే ఇంటికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత పట్టింది? 8 అవర్స్ పట్టింది. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం? టైంలోకి కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకు టైంలోకి కన్వర్ట్ చేసుకోవాలి? ఇక్కడ ఫైనల్గా మనకి 8 అవర్స్ అని ఉంది. ట్రైన్లో వెళ్ళడానికి పట్టిన టైం కనుక్కోవాలి, బస్సులో వెళ్ళడానికి పట్టిన టైం కనుక్కోవాలి. ఆ రెండు టైమ్స్ని యాడ్ చేస్తే ఈక్వల్ టు 8 అవర్స్ ఈక్వల్ అవ్వాలి. మరి బస్సులో వెళ్ళడానికి పట్టిన టైం అండ్ ట్రైన్లో వెళ్ళడానికి పట్టిన టైం T1 T2 అనుకుందాం. ట్రైన్లో వెళ్ళడానికి పట్టిన టైం T1 అనుకుందాం అండ్ బస్సులో వెళ్ళడానికి కావాల్సిన టైం T2 అనుకుందాం. ద టైం టేకెన్ టు సో బస్సులో వెళ్ళడానికి పట్టిన టైం ఏమనుకున్నాము? T1 అనుకుంది. అంటే 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం T1 అనుకుందాం. రెస్ట్ అంటే ఇంకెంత ఉంటుంది? 120లో 600లో 120 సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 480 ఉంటుంది. ఓకే. టైమ్ టేకెన్ టు ట్రావెల్ 120 కిలోమీటర్ బై ట్రైన్ ఇస్, లెట్ us assume that is T1. ద రిమైనింగ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఈస్, టైమ్ టేకెన్ టు రిమైనింగ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద కార్ ఈస్ T2. ఓకే. ఈ మొత్తం కలిపితే మనకి ఎంత రావాలి? 8 అవర్స్ రావాలి. సో T1 ప్లస్ T2 ఈక్వల్ టు 8 అవర్స్. వాట్ ఈస్ T1? T1 ఈక్వల్ టు time taken by covered this much distance. Okay, how much distance by train? Distance by time అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? డిస్టెన్స్ బై స్పీడ్. టైమ్ ఈక్వల్ టు ఇందాక చెప్పుకున్నాం కదా ఇందాక క్వశ్చన్లో. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది ట్రైన్లో వెళ్ళడానికి? 120 బై స్పీడ్ ఎంత ఇచ్చాము ఇక్కడ?
స్పీడ్ యొక్క ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ హౌ మచ్ హియర్, ఎక్స్. సో T1 రావాలి అంటే ఏం చేసాము, డిస్టెన్స్ బై స్పీడ్ వేసాము, ప్లస్ 600లో 120 మైనస్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఇంకా 480 ఉంటుంది. సో 480 బై y, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. సో లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఓకే, సో ఇంకొక ఈక్వేషన్ కూడా ఉంది కదా మనకి, ఏంటది, ఇంకొక సిచ్యువేషన్లో ఏమి ఇచ్చారు చెప్పండి, ఇంకొక సిచ్యువేషన్లో ఏమి ఇచ్చారు, రైట్ చూద్దాం. He takes 20 minutes more if he travels 200 km by train and rest by the car. ఒకవేళ ఆయన 200 కిలోమీటర్స్ ట్రైన్ ద్వారా వెళ్ళి అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ కార్లో వెళ్తే ఆయనకి ఒక 20 మినిట్స్ ఇంకా ఎక్కువ అవుతుంది, 8 అవర్స్కి ఇంకా 20 మినిట్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో అదే ఇక్కడ రాయబోతున్నాం. సో ఇప్పుడు కూడా సెకండ్ సిచ్యువేషన్లో దీన్ని T1 అనుకుందాం. 200 కిలోమీటర్ ట్రైన్లో వెళ్ళడానికి పట్టిన టైం T1 అనుకుందాం. రిమైనింగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి పట్టిన టైం T2 అనుకుందాం. ఓకే, సో T1 ప్లస్ T2 ఈక్వల్ టు ఎంత చెప్పండి, 8 అవర్స్ ప్లస్ 20 మినిట్స్. మినిట్స్ని మనం నెక్స్ట్ స్టెప్లో అవర్స్లోకి కన్వర్ట్ చేయడానికి బై 60 చేయాలి. ఓకే, ఎందుకంటే అన్నీ కూడా అవర్స్లో ఉన్నప్పుడు మినిట్స్ని కూడా అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో T1 చెప్పండి, ఫస్ట్ ఎంత డిస్టెన్స్ వెళ్ళారు, ఇక్కడ 200 కిలోమీటర్ బై ట్రైన్ వెళ్ళారు, అంటే డిస్టెన్స్ ఈజ్ 200. ఓకే, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ హౌ మచ్ యువర్ ఎక్స్. ఓకే, డిస్టెన్స్ బై స్పీడ్ టైం 1, ట్రైన్ యొక్క టైం వచ్చి అంటే ట్రైన్లో వెళ్ళడానికి పట్టిన టైం వచ్చింది 200 బై ఎక్స్. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది ఇంకా, అంటే 600లో 200 పోతే రిమైనింగ్ డిస్టెన్స్ 600 మైనస్ 200 ఈజ్ 400. దట్ ఈస్ బస్సులో వెళ్ళడానికి ఆయనకి కావాల్సిన స్పీడ్ ఎంత, స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ హౌ మచ్ హియర్ y, which is equal to 8 plus to convert in hour minutes into hour, so you divide 20 by 60. 20 మినిట్స్ని బై 60 చేస్తే అది అవర్స్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఓకే, సో ఇది సెకండ్ ఈక్వేషన్, మీకు వచ్చిన సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏమనుకోవాలి, దీన్ని మీరు సాల్వ్ చేయొచ్చు, నెక్స్ట్ ఇంకా కొంచెం ఫర్దర్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ 0 0 క్యాన్సల్, 2 1 టైమ్, 2 3 టైమ్స్, అంటే 8 ప్లస్ 1/3 అవుతుంది ఇది. So 8 plus 1/3, again we can solve this. 3 8 ja 24 plus 1 is 25/3. So total equation ఏమవుతుంది, 200 by x plus 400 by y equal to 25/3. ఓకే, ఇంకా కూడా సాల్వ్ చేయొచ్చు. 100 మీరు కామన్ తీసి 25తో క్యాన్సిల్ చేసేస్తే ఇంకా కొంచెం సింప్లిఫై అవుతుంది ఈక్వేషన్, ఇంకా కొద్దిగా సింప్లిఫై అవ్వచ్చు. ఇక్కడ కూడా మీరు 120 ఉంది కదా, సో దీన్ని కూడా 120ని మీరు 120లో 8తో పోయే టేబుల్ ఏదైనా కామన్ తీసేసి మళ్ళీ దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చింది. లెట్ us say దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో దీన్ని ఫర్దర్గా ఇక్కడ సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, T1 ప్లస్ T2 రెండు ఈక్వేషన్స్ వచ్చాయి కదా. ఆ రెండు ఈక్వేషన్స్ ఇక్కడ 120 బై ఎక్స్ ప్లస్ 480 బై వై ఈక్వల్ టు 8 వచ్చింది. ఇంకొకటి 200 బై ఎక్స్ ప్లస్ 400 బై వై ఈక్వల్ టు 25/3 వచ్చింది. సో లెట్ 1 by x ఈక్వల్ టు a, 1 by y ఈక్వల్ టు b అనుకుందాం. 1 by x ఈక్వల్ టు a, 1 by y ఈక్వల్ టు b అనుకోండి. ఓకే, సో తర్వాత మీకు ఇక్కడ ఏముంది, 120a ప్లస్ 480b ఈక్వల్ టు 8. ఓకే, 120a 480b ఈక్వల్ టు 8 వచ్చింది, రైట్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వేషన్ ఇంకా కొంచెం సింప్లిఫై చేయడానికి 120ని కామన్ తీస్తా. సో అప్పుడు ఏమవుతుంది, 12 టేబుల్ వాడండి. 12 4 జా 48 కదా, 12 4 జా 48, 120 into 4 is 480. a plus 4b ఈక్వల్ టు 8 కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఇంటూ 120 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, బై 120 అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు చేయండి, 4 2 జా 8, 4 3 జా 12, 0 2 1 time 2 15 times. ఓకే, దెన్ యూ విల్ గెట్ హియర్ a plus 4b ఈక్వల్ టు 1/15. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేస్తాం ఇలాగా. తర్వాత ఈక్వేషన్ ఉంది కదా, సో దాన్ని కూడా అలాగే చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఈక్వేషన్ని కూడా ఇలాగే చేద్దాం, రైట్. సో ఇక్కడ ఏమొచ్చింది, 200 బై ఎక్స్ ప్లస్ 400 బై వై వచ్చింది కదా.
సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేద్దామో చూడండి. రైట్. సో ఇక్కడ 1/xని ఏ అనుకున్నాము, 1/yని b అనుకున్నాము. a + 4b = 1/15 వచ్చింది. రైట్. సో హియర్ వీ హ్యావ్ 200/x + 400/y విచ్ ఈజ్ ఈక్వల్ టు 25/3. అప్పుడు ఏమవుతుంది, 1/xని a అనుకున్నాం కదా, అప్పుడు 200/x ఏమవుతుంది, 200a అవుతుంది. 400/y ఏమవుతుంది, 400b అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 25/3. నేను ఇందులో నుంచి 200ని కామన్ తీస్తా, 200ని కామన్ తీసేద్దాం. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, a + 2b = 25/3 into 20 and into 200. When you take it this side, it will go into the denominator. 25/3 into 1/200. ఓకే, ఇప్పుడు మీరు 5 టేబుల్ యూస్ చేయండి. 5 5 = 25, 5 4 = 20, 0, 5 1 = 5, 5 8 = 40. So this we can write as a + 2b = 1/24. సో ఒక ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది, a + 4b = 1/15. Let us say this is equation 1 and this is a + 2b = 1/24. Let us say this is equation 2. ఓకే, అండ్ ఫర్దర్గా వీటిని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో a + 4b = 1/15, a + 2b = 1/24 వచ్చింది కదా. సో దీన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏ టర్మ్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం 1 - 2 చేద్దామా. సో నౌ హియర్ వీ హ్యావ్ టూ ఈక్వేషన్స్, a + 4b = 1/15, a + 2b = 1/24. When you solve these two equations you will get like this. So here we have a + 4b = 1/15, a + 2b = 1/24. ఓకే, సో ఈ రెండింటిని మనం ఏం చేద్దాం, సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు సైన్స్ చేంజ్ చేద్దాం ఇక్కడ. సో a get cancelled, 4b - 2b is 2b. So this we can write 1/15 - 1/24. సో 2b = ఇదేం చేద్దాం, బటర్ఫ్లై మెథడ్ చేయండి. 15 × 24, 24 × 1 is 24, 15 × 1 is 15. Okay, so this we can write 24 - 15. Okay, so similarly, yeah, the next one we can do like this. Okay, so a + 4b = 1/15. so next time వచ్చింది మనకి. okay, right, 2b = write down now. 2b = 24 - 15 is 9/15 into 24. Okay, so now you best calculate. 9 3 3 = 9, 3 5 = 15, 3 3 = 9, 3 5 = 15. Next 3 1 = 3, 3 8 = 24. Then 2b = 1/8 into 5 is 40. Then b = 1/80. ఓకే, సో b = 1/8 వచ్చింది. దీన్ని ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. లెట్ us say this is equation 1 and this is equation 2. Now put in equation 1. ఓకే, ఈక్వేషన్ 1లో కనుక మీరు సబ్స్టిట్యూట్ చేస్తే సో మీకు ఏమొస్తుంది ఇక్కడ చెప్పండి. a + 4b 1/80 which is equal to 1/15. ఓకే, సో 4 టేబుల్ యూస్ చేయండి. 4 1 = 4, 4 20 times. సో a + 1/20 = 1/15. Then a = 1/15 minus 1/20. 15 20కి రెండింటికి ఎల్సిఎం ఏంటి, 60. రెండిట్లో 15 టేబుల్లో 60 వస్తుంది, 20 టేబుల్లో కూడా 60 వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం తీసుకుందాం, ఎల్సిఎం 60గా తీసుకుందాం. ఓకే, సో నా యూ డూ ఇట్. ఇక్కడ ఏం రావాలి, 60 రావాలి అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, డినామినేటర్ని సేమ్ చేసుకుంటున్నాం మనం, 4తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 60 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ని 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 4 × 1 ఈస్ రైట్, చెప్పండి. 4 × 1 ఈస్ 4/60 minus 3/60. 3/60. సో 64 - 3. డినామినేటర్స్ ఏముంటే న్యూమరేటర్ని మన దగ్గర రాసేయచ్చు. సో 60, దెన్ వీ కెన్ సబ్స్ట్రాక్ట్ 4 - 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/60. a = 1/60.
ఓకే, ఏ ఈక్వల్ టు 1/60 వచ్చింది, బి ఈక్వల్ టు 1/80 వచ్చింది. ఏని ఏమనుకున్నాము, 1/xగా అనుకున్నాం కదా. వాట్ ఈస్ ఏ ఇయర్, ఏ ఈక్వల్ టు 1/60, సో దిస్ వీ కెన్ అజ్యూమ్ యాజ్ 1/60, సో దిస్ వీ కెన్ అజ్యూమ్ యాజ్ 1/x ఈక్వల్ టు 1/60. సో ఈ రెండు డినామినేటర్స్ని ఈక్వల్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏమైంది, 60 km/h. అంటే ఎక్స్ని మనం ఏమనుకున్నాము, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వీ అజ్యూమ్డ్ యాజ్ ఎక్స్. ఓకే, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ హౌ మచ్ నౌ, 60 km/h. సో నౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ద స్పీడ్ ఆఫ్ ద బస్. యా, సో స్పీడ్ ఆఫ్ ద బస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి, మళ్ళీ ఒక్క నిమిషం. ఓకే, స్పీడ్ ఆఫ్ ద బస్ కోసం ఏం చేస్తున్నాం, బీ వాల్యూ తీసుకున్నాం. సో బీ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, బీ ఈక్వల్ టు 1/80. సో వీ అజ్యూమ్ బీ యాజ్ 1/y, 1/y ఈక్వల్ టు 1/8. సో డినామినేటర్ ఈక్వల్ చేయండి. దెన్ దిస్ వీ కెన్ రైట్ యాజ్ y ఈక్వల్ టు 80 km/h. Okay, this is the speed of the bus. The speed of the train is how much? Speed of the train is 60 km/h and speed of the bus is 80 km/h. Okay, ఇది మీరు ఫైనల్ స్టేట్మెంట్గా రాయండి. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 60 km/h, స్పీడ్ ఆఫ్ ద బస్ ఈస్ 80 km/h. Okay, so now move on to the next one. Yeah, here we have the last question in this exercise. Question number 3 in second bit. 2 women and 5 men can together finish an embroidery work in 4 days, while 3 women and 6 men can finish it in 3 days. Find the time to be taken by 1 woman alone and 1 man alone to finish the work. ఓకే, సో ఇక్కడ ఒక ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు 4 డేస్లో. ఇద్దరు లేడీస్ అండ్ 5 జెంట్స్, 2 ఉమెన్ అండ్ 5 మెన్, వీళ్ళు కలిసి ఎంబ్రాయిడరీ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు, 4 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, అండ్ వైల్ 3 ఉమెన్ అండ్ 6 మెన్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్, 3 days. అంటే ఇదే వర్క్ని ఒక 3 ప్లస్ 6, 3 ఉమెన్ అండ్ 6 మెన్ కలిసి 3 daysలో ఫినిష్ చేస్తున్నారు. దెన్ ఫైండ్ ద టైమ్ to be taken by 1 woman alone and 1 man alone to finish the same work. ఏదైతే క్వశ్చన్లో అడిగారో అదే మనం ఎక్స్గా ట్రీట్ చేయాలి. ఓకే, హియర్ విచ్ వన్ ఈజ్ ఎక్స్ హియర్ చెప్పండి. ద టైమ్ టేకెన్ బై 1 woman alone to finish the work, let us assume that is x days. ఓకే, టైమ్ టేకెన్ బై 1 woman, సో ఒక్కరు టైమ్ టేకెన్ బై 1 woman టు కంప్లీట్ ద వర్క్ ఈజ్ ఎక్స్ డేస్. అదే పనిని ఒక్క లేడీ చేస్తే, ఒక 1 woman చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలుగుతుంది అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డేస్. అదే సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ని ఇంతమంది కలిసి చేస్తే కొందరు అంటే 2 women 5 men కాంబినేషన్లో చేస్తే 4 daysలో ఆ వర్క్ని కంప్లీట్ చేశారు. 3 women 6 men కాంబినేషన్లో చేస్తే 3 daysలో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఒక్కరే సింగిల్గా ఒక లేడీ ఎన్ని డేస్లో అదే వర్క్ని ఫినిష్ చేస్తుంది, అదే జెంట్ అయితే ఎన్ని డేస్లో ఒకే జెంట్ అంటే ఒకే మ్యాన్ ఒక ఉమెన్ సింగిల్గా అదే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్లో అడిగారు. క్వశ్చన్లో ఏదైతే అడిగారో దాన్ని మనం ఎక్స్ అండ్ వైగా అనుకోవాలి. సో ఇక్కడ మీరు ఏమని అనుకుందాం, ఇప్పుడు ద టైమ్ టు బి టేకెన్ బై 1 woman alone అండ్ ఈజ్ ఎక్స్ డేస్ అనుకుందాం. ఏమనుకుందాం, ద టైమ్ టేకెన్ బై 1 woman, let time taken by 1 woman time taken by 1 woman to complete the work అనండి. to complete the work or to finish the work, ఎలా అయినా అనండి. to finish the work equal to, let us assume this is x days, దాన్ని x days అనుకోండి. సో మరి టైం టేకెన్ బై మెన్ అయితే
ఓకే, సో టైం టేకెన్ బై మెన్, ఆ టైం టేకెన్ బై మెన్ కాదు, వన్ మ్యాన్. ఓకే, సో నౌ దిస్ వీ కెన్ రైట్ as time taken by man to finish the same work in how many days? Let us assume this is y days. ఓకే, సో ఒకరే చేస్తే, ఒక ఉమెన్ చేస్తే ఎక్స్ డేస్లో ఆ వర్క్ ఫినిష్ అవుతుంది అనుకుందాం. అదే ఒక మ్యాన్ చేస్తే వై డేస్లో ఆ వర్క్ ఫినిష్ అవుతుంది అనుకుందాం. రైట్, సో ఇప్పుడు అక్కడ ఇచ్చిన రిలేషన్ ఏంటి? 2 women and 5 men కెన్ టుగెదర్ ఫినిష్ అండ్ ఎంబ్రాయిడర్ వర్క్ ఇన్ 4 days. ఇప్పుడు చూడండి, నేను ఒక మీకు జస్ట్ అర్థం కావడానికి ఒకటి చెప్తాను. నేను ఒక 5 daysలో 5 books లేదా ఒక 10 books చదివేశాను అనుకుందాం. 5 daysలో 10 books చదివేశాను అనుకుందాం. అప్పుడు నేను ఒక్క రోజులో చదవగలిగిన బుక్స్ ఎన్ని అంటే ఏం చేస్తారు? 5 daysలో 10 చేస్తే 1 dayలో నేను ఎన్ని బుక్స్ చదివాను? నేను 10/5 చేశారా లేదా? అవునా కదా? అంటే నాకు మొత్తం బుక్స్ కంప్లీట్ చేయడానికి, అంటే చదవడానికి 10 books చదవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నేను 10 books చదవడానికి నాకు పట్టిన టైం 5 days లేదా 30 days అనుకుందాం. 5 daysలో మనం చదవలేం కదా, సో 30 days అనుకుందాం. ఓకే, 10 books అనే వర్క్, ఆ 10 books నేను ఫినిష్ చేయాలి, అదొక వర్క్ కదా. సో ఆ 10 booksని నేను టోటల్గా చదవడానికి నాకు పట్టిన టైం ఎంత? 30 days. ఆ 30 days మీకు క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇందాక అనుకున్న 5 daysే బెటర్ ఏమో అనిపిస్తుంది. లేదంటే 10 days, 10 books 10 days అనుకుందాం అప్పుడు. లేదంటే 20 days పెట్టుకుందాం, లేదా హాఫ్ బుక్ అయిపోతుంది. అప్పుడు 5 daysే ఉండనియండి, కొంచెం సింపుల్గా అవుతుంది క్యాలిక్యులేషన్. ఓకే, 10 books 5 daysలో కంప్లీట్ చేశాను. నేను 5 daysలో చదువుతూనే ఉన్నాను, ఇంకా 18 hours డైలీ. అలా ఒక్కొక్క బుక్ని చదవడానికి నాకు, అంటే వన్ డేలో నేను ఎన్ని బుక్స్ అట్లా చదవగలుగుతాను అప్పుడు. అంటే 1 dayలో నేను ఫినిష్ చేయగలిగిన వర్క్ ఎంత? ఎస్, ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్, దట్ ఈస్ 2 books. అవును కదా? ఎలా చేసాము? నెంబర్ ఆఫ్ డేస్ బై టోటల్ వర్క్ కదా. సో 5/10, 1/2. అంటే ఈ 2 ఏం ఇండికేట్ చేస్తుంది? ఒక్క రోజులో చేయవలసిన పనిని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? ఏం చేశాను, ఏం చేశాను ఇక్కడ? 5 daysని ఆ వర్క్తో నేను డివైడ్ చేశాను. అప్పుడు నాకు 1 dayలో నేను చదవగలిగిన వర్క్ ఎంత వచ్చింది? 1/2. అంటే నేను 2 books చదవగలిగాను. లేదంటే ఈ 10 books బై 5 days చేసండి. అంటే రోజుకు నేను ఎన్ని బుక్స్ చదవగలుగుతాను? 2 books చదవగలుగుతాను. ఇక్కడ మన క్వశ్చన్ ప్రకారం డేస్ ఉంది. ఇక్కడ వర్క్ ఏం లేదు. టైం టేకెన్ బై 1 woman టు ఫినిష్ ద వర్క్ ఈక్వల్ టు X days. ఓకే, దెన్ టైం టేకెన్ బై మీ టు కంప్లీట్ ద 10 books ఈక్వల్ టు 5 days. రైట్, ఇన్ 1 day ఐ కెన్ కంప్లీట్ హౌ మెనీ బుక్స్? 2 books. రైట్, 5/10 వేయండి. 5/10 అంటే ఏంటి? ఒక్క రోజులో కంప్లీట్ చేయవలసిన వర్క్ 1 day వర్క్. దెన్ 1 day వర్క్ ఈజ్ హౌ మచ్? సో ఇక్కడ 1 day వేయండి. దెన్ 1 day వర్క్ ఈజ్ హౌ మచ్ అంటే ఏం చేశారు? 1 × 10/5 చేశారా లేదా? 1 × 10/5 చేశారు. అంటే ఎంత వచ్చింది నాకు? ఒక్క రోజులో నేను 2 books ఫినిష్ చేయగలుగుతాను, అంతే కదా. అంటే 10/5 చేసాము, అంతేనా? సో ఇక్కడ కూడా టైం టేకెన్ బై 1 woman టు ఫినిష్ ద వర్క్ ఈక్వల్ టు X days అయితే, మరి 1 dayలో ఆమె చేసే వర్క్ ఏమవుతుంది? 1 dayలో ఆమె చేసే వర్క్ ఏమవుతుంది? ఏమైంది? 1 dayలో ఆమె చేసిన వర్క్ బై డేస్ కదా. నెంబర్ ఆఫ్ బుక్స్, నేను చదివిన బుక్స్, ఇది వర్క్ బై డేస్. అప్పుడు 1 dayలో ఫినిష్ చేయగలిగిన వర్క్కి ఈక్వల్ అయింది, అంతే కదా. 1 dayలో నేను ఎన్ని బుక్స్ చదివేశాను? ఇప్పుడు 2 books చదివేశాను. అంటే మొత్తం పని చేయడానికి X days అయితే, 1 dayలో పని చేయడానికి హోల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 1 dayలో నాకు 1/X పడుతుంది, 1/X టైం పడుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోండి. 10 books చదవడానికి నాకు 5 days టైం పట్టింది. ఓకే, మరి 1 dayలో నేను ఎన్ని బుక్స్ కంప్లీట్ చేశాను అంటే ఆ వర్క్ బై 5 చేశానా లేదా? వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్ చేశానా లేదా? వర్క్ 10/5 చేశానా లేదా? ఆ వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్ చేస్తే మీకు 1 day వర్క్ వస్తుంది, అవునా? సో ఇక్కడ కూడా 1 day వర్క్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఒక ఉమెన్ 1 dayలో చేసే వర్క్ ఒకే మ్యాన్
వన్ డేలో కంప్లీట్ చేసే వర్క్ ఎంత మనం ఇప్పుడు చూద్దాం. సో దెన్ అజ్యూమ్ దట్ వర్క్ డన్ బై వన్ ఉమెన్, వర్క్ డన్ బై వన్ ఉమెన్ ఈక్వల్ టు 1/x day in one day, that is in one day. Work done by one woman in one day work, ఇది ఇక్కడ మెన్షన్ చేయాలి. వర్క్ డన్ బై వన్ ఉమెన్ ఇన్ వన్ డే వర్క్ ఈక్వల్ టు 1/x. అలాగే వర్క్ డన్ బై మ్యాన్, వన్ మ్యాన్ ఇన్ వన్ డే, టోటల్ అనేకు 5 డేస్ పట్టిందంటే వన్ డే వర్క్కి ఎన్ని డేస్ పడుతుంది? 1/y డేస్ పడుతుంది. ఓకే, వర్క్ డన్ బై వన్ ఉమెన్ ఇన్ వన్ డే ఈక్వల్ టు 1/x, వర్క్ డన్ బై వన్ మ్యాన్ ఇన్ వన్ డే ఈక్వల్ టు 1/y. ఓకే, సో యాజ్ పర్ క్వశ్చన్ దే గివెన్ దట్ 2 ఉమెన్ అండ్ 5 మెన్, ఇద్దరు ఎంత ఉన్నారు? 2 ఉమెన్. ఒక్కొక్క ఉమెన్ చేసే వర్క్ ఎంత వన్ డేలో? 1/x అనుకుందాం. 4 డేస్ వర్క్ ఉంది ఇది. 4 డేస్ వర్క్ని వన్ డే వర్క్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఏమవుతుంది? 1/4 అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను నేనండి, 2 ఉమెన్ 5 మెన్ ఒక్క రోజులో ఫినిష్ చేసే వర్క్ అంటే వీళ్ళు కలుస్తారు, 2 ఉమెన్ 5 మెన్ కలిసి 4 డేస్లో ఆ టోటల్ వర్క్ని కంప్లీట్ చేశారు. అదే కాంబినేషన్లో ఉన్న వాళ్ళు వన్ డేలో ఫినిష్ చేసే వర్క్ ఎంత? 1/4. ఓకే, time taken by complete the work by 2 women and 4 men equal to 1/4 కదా. బై నెంబర్ ఆఫ్ వన్ సంథింగ్ బై నెంబర్ ఆఫ్ డేస్ చేస్తే కదా వన్ డే వర్క్ వచ్చింది మనకి. వర్క్ హోల్ వర్క్ బై డేస్, నెంబర్ ఆఫ్ డేస్ చేస్తే మనకి వన్ డే వర్క్ వచ్చింది. 10 బుక్స్ నేను 5 డేస్లో చదివితే వన్ డేలో నేను ఎన్ని బుక్స్ చదివినట్టు? 2 బుక్స్ చదివినట్టు, అంతేనా? అంటే ఏం చేశాను? బై 5 చేశాం కదా, బై నెంబర్ ఆఫ్ డేస్ చేశాం కదా, ఇక్కడ కూడా బై నెంబర్ ఆఫ్ డేసే చేయాలి. ఓకే, సో టైమ్ టేకెన్ టు కంప్లీట్, సో ఇక్కడ ఏమన్నారు? వర్క్ డన్ బై 2 ఉమెన్ అండ్ 5 మెన్ కెన్ టుగెదర్ ఫినిష్ ఇన్ వన్ డే ఈక్వల్ టు 1/4, అంతేనా? ఇప్పుడు చూడండి, సో I don't have a place to make the place what I am doing here. Just I am dragging like this. Just a minute. Can I copy this? Okay, so total clone అవుతుంది. Just a minute. Okay, I will come to you now. So just 2 and 5 ఉన్నారు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఏమన్నాను? 2 ఉమెన్ అండ్ 1 మెన్ వన్ డేలో చేసే వర్క్ ఎంత? 1/4. 1 ఉమెన్ ఉన్నారా, 4 మెన్స్ ఉన్నారా? ఇక్కడ క్వశ్చన్లో 2 ఉమెన్ 5 మెన్ ఉన్నారు. 2 ఉమెన్ అండ్ 5 మెన్ కలిసి వన్ డేలో చేసే వర్క్ ఎంత? 1/4. ఓకే, ఉమెన్ వన్ డేలో చేసే వర్క్ నేను చెప్పాను కదా, దట్ ఈస్ 1/x. మెన్ చేసే వర్క్ ఎంత వన్ డేలో? 1/5. వీళ్ళిద్దరు కలిసి వన్ డేలో చేసే వర్క్ అంటే ఈ కాంబినేషన్లో వాళ్ళు చేసే వన్ డే వర్క్ ఎంత? 1/4. అర్థమవుతుందా? వర్క్ డన్ బై, అకార్డింగ్ టు ద ప్రాబ్లం, వర్క్ డన్ బై 1 ఉమెన్ ఇన్ వన్ డే ఈక్వల్ టు 1/x. 2 ఉమెన్ వన్ డేలో ఎంత వర్క్ చేస్తారంటే 2 × 1/x. వర్క్ డన్ బై 1 మ్యాన్ ఇన్ వన్ డే ఈక్వల్ టు 1/y. 5 మ్యాన్స్కి అయితే 5 × 1/y విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఓకే, సో ఇంకొక ఈక్వేషన్, దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే మనకి 2/x ప్లస్ 5/y ఈక్వల్ టు 1/4. ఇది వన్ డే వర్క్. దిస్ ఈజ్ వన్ డే వర్క్. ఓకే, వన్ డే వర్క్. 2 ఉమెన్ 5 మెన్ కలిస్తే వాళ్ళు వన్ డేలో చేయాల్సిన వర్క్ ఎంత? 1/4. 2 ఉమెన్ వన్ డేలో చేసే వర్క్ 1/x. మెన్ వర్క్ చేసేది ఎంత వన్ డేలో? 1/y. సో 5 మెన్స్ ఉన్నారు కాబట్టి 5 × 1/y, 2 ఉమెన్స్ ఉన్నారు కాబట్టి 2 × 1/x. ఓకే, సో ఇంకా క్వశ్చన్లో ఏమిచ్చారు? 3 ఉమెన్ అండ్ 6 మెన్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 3 days. ఏమన్నారు? 3 ఉమెన్ అన్నారు. 3 ఉమెన్, జస్ట్ ఎ మినిట్. క్వశ్చన్లో ఏమన్నారంటే 3 ఉమెన్ అండ్ 6 మెన్, 3 ఉమెన్
అండ్ 6 మెన్ వీళ్ళిద్దరు కలిసి చేసే అంటే వీళ్ళు ఇద్దరు ఈ కాంబినేషన్లో వర్క్ ఎన్ని డేస్ పడుతుంది వాళ్ళకి? 3 డేస్ పడుతుంది. మరి 1 డేలో ఎంత వర్క్ జరుగుతుంది? 1/3 జరుగుతుంది, అంతే కదా, 1/3. సో 3 ఉమెన్ చేసే వర్క్ ఎంత 1 డేలో? దట్ ఈస్ 3/x. 6 మెన్ చేసే వర్క్ ఎంత? దట్ ఈస్ 6/y, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో దిస్ వీ కెన్ రైట్ యాజ్ 3/x 6/y ఈక్వల్ టు 1/3. ఓకే, సో ఇలా వచ్చింది మనకి. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు 1 డేలో చేసే వర్క్ ఎంతో మనకి తెలిసిపోతుంది, రైట్? సో నౌ వీ హ్యావ్ యువర్ 2/x. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది కదా, ఏంటది? దిస్ ఈస్ 2/x ప్లస్ 5/y ఈక్వల్ టు 1/4 అండ్ దిస్ ఈస్ 3/x ప్లస్ 6/y ఈక్వల్ టు 1/3. సో ఈ రెండు ఈక్వేషన్స్ని ఇక్కడ రాసుకుందాం. సో లేదంటే డైరెక్ట్గా లెట్ 1/x ఈక్వల్ టు a అనుకోండి, ఓకే, అండ్ 1/y ఈక్వల్ టు ఏమనుకుందాము? b అనుకుందాం, అండ్ 1/y ఈక్వల్ టు b అనుకుందాం. లెట్ 1/x ఈక్వల్ టు a, 1/y ఈక్వల్ టు b అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, 2/x ఉంది ఇక్కడ. 2/x ఏమవుతుంది? 2a అవుతుంది, రైట్? 5/y విల్ బికమ్ 5b, which is equal to 1/4. Let us say this is equation 1. 3/x is 3a, 6/y is 6b equal to 1/3. Let us say this is equation 2. Okay, so then now you have to simplify this equation to get the a and b values. So what you have to do now? Here we have 3, here we have the 2. So what you have to do here? Otherwise you take the 3 common from here, you take it here. 3 common తీద్దామా? 3 కామన్ తీస్తే ఏమవుతుంది? a plus 2b ఈక్వల్ టు 1/3 అవుతుంది. దెన్ a plus 2b ఈక్వల్ టు 1/9 అవుతుంది. ఇంటూ 3 వస్తే 1/3 ఇంటూ 3 ఏమవుతుంది? 1/9 అవుతుంది. ఓకే, సో దీని ఈక్వేషన్ 2 అనుకుందాం, రైట్? ఈక్వేషన్ 2ని దీని అనుకుందాం, రైట్? ఓకే, సో ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి మనకి, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో ఇక్కడ 2a ఉంది, ఇక్కడ a ఉంది. దీన్ని ఏం చేద్దాం? ఈక్వేషన్ 1ని లెట్ us assume here ఈక్వేషన్ 1ని ఏం చేద్దాం? మైనస్ చేసి ఈక్వేషన్ 2ని ఇంటూ 2 చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 2ని ఇంటూ 2 చేస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఏ టర్మ్ ఏముంది? 2 ఉంది. ఏ కోఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ ఏ కోఫిషియంట్ 1 ఉంది. కాబట్టి దీన్ని కూడా 2లోకి మార్చేస్తే సరిపోతుంది కదా. సో దాన్ని అందుకోసం ఇంటూ 2 చేస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది చెప్పండి? ఫస్ట్ వాట్ ఈస్ ఫస్ట్ ఈక్వేషన్ వీ హ్యావ్ యువర్? 2a ప్లస్ 5b ఈక్వల్ టు 1/4. Okay, and what is the second equation? When you multiply with the 2, it will become like this: 2a plus 2 into 2 is 4b equal to 2/9. Okay, so when you do the calculation, so what will you get here? So yeah, to get cancel, you change the signs here. Sign ni change cheyandi. Ipudu 2a ఏమవుతుంది? Cancel. Equal to 9 4 36. ఇది 9 minus 8. ఓకే, సో ఇదేం చేస్తున్నాను నేను? b వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? b ఈక్వల్ టు 1/4 మైనస్ 2/9 వచ్చింది కదా. సో 9 4 36. క్రాస్ మల్టిప్లై చేయండి. 9 ఇంటూ 1 ఈస్ 9, 4 ఇంటూ 2 ఈస్ 8. 9 minus 8. సో b ఈక్వల్ టు 1/36. ఓకే, టు గెట్ ద a వాల్యూ, సో సబ్స్టిట్యూట్ దిస్ b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఇది కూడా ఈక్వేషన్ 2ఏ కదా, దీని నుంచే కదా ఇది వచ్చింది. అందుకే నేను దేనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? పుట్ ఇన్ ఈక్వేషన్ 3a ప్లస్, లేదంటే డైరెక్ట్ మనకి సెకండ్ ఈక్వేషన్ ఏమనుకున్నాం అదే ఇక్కడ రాసుకోండి. a ప్లస్ 2b దట్ ఈస్ 1/36 ఈక్వల్ టు 1/9. అంటే b వాల్యూ 1/36ని ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. a ప్లస్ 2b ఈక్వల్ టు 1/9 అనే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఇది ఏమవుతుంది? 2 1 టైమ్ 2 18 times. Then a equal to 1/9 minus 1/18. సో డినామినేటర్ని 18లోకి చేంజ్ చేయాలంటే ఈ 9ని అండ్ 1ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి, 2/2 చేయాలి, అంతే కదా. సో a ఈక్వల్ టు 2/18 minus 1/18. సో దిస్ వీ కెన్ రైట్ 2 minus 1/18. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/18.
ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1/18 అండ్ బి వాల్యూ ఎంత వచ్చింది 1/36. సో దీని నుంచి మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి కదా. ఎక్స్ అండ్ వైని ఏమనుకున్నాము 1/ఏని ఏమో ఎక్స్ అనుకున్నాము, సారీ 1/ఎక్స్ని ఏ అనుకున్నాము, 1/వైని బి అనుకున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఏ వాల్యూ 1/18 అండ్ బి వాల్యూ 1/36. ఓకే, ఇక్కడ చేస్తాను. సో వాట్ ఈస్ ద ఏ వాల్యూ వీ గాట్ హియర్, ఏ ఈక్వల్ టు 1/18. ఏని ఏమనుకున్నాము 1/x అంటే ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 18 డేస్. అంటే ఒక ఉమెన్ ఆ సేమ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటుంది, 18 డేస్ తీసుకుంటుంది. అదే ఒకవేళ అదే వర్క్ని మ్యాన్ విషయంలో అయితే ఎంబ్రాయిడర్ వర్క్ బి ఈక్వల్ టు 1/36 అయింది, 1/y ఈక్వల్ టు 1/36. అంటే ఒక మ్యాన్ ఆ వర్క్ని చేయడానికి 36 డేస్ తీసుకుంటున్నాడు. ఓకే, సేమ్ వర్క్ని ఒక ఉమెన్ చేస్తే 18 డేస్ టైం పడుతుంది. అదే సేమ్ వర్క్ని ఒక మ్యాన్ చేస్తే 36 డేస్. ఎంబ్రాయిడర్ వర్క్ అమ్మాయిలు కదా ఈజీగా చేస్తారు, అందుకే వీళ్ళు తక్కువ టైంలో చేసేస్తారు. అంటే 18 డేస్లోనే ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. బాయ్స్ ఓన్లీ 36, బాయ్స్కి ఎక్కువ టైం పట్టింది, 36 డేస్ పట్టింది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ క్యాలిక్యులేట్ ద వర్క్ లైక్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇలాంటి వర్క్స్ లైక్ ప్రాబ్లమ్స్ ఇచ్చి 2 men and 5 men కలిసి ఈ పనిని ఇన్ని రోజుల్లో చేశారు అండ్ ఈ కాంబినేషన్లో ఇన్ని రోజులు పట్టింది అనడానికి మనం ఏం చేస్తాము ఒక్కొక్కరు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అనడానికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 day వర్క్ ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మెన్ 1 day వర్క్, మ్యాన్ చేసే 1 day వర్క్ అండ్ ఉమెన్ చేసే 1 day వర్క్ క్యాలిక్యులేట్ చేసి సో ఈ వేలో ప్రొసీడ్ అవ్వండి. క్వశ్చన్ ఎలా ఇచ్చినా 1 day వర్క్లోనే మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని రాబట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రైట్, సో వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టు గెట్ సమ్ మోర్ వీడియోస్. ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేయాలంటే నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కావాలి. సో దానికోసం ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ బాయ్.